చేస్తున్నానమ్మా. ఏం చేయమంటారమ్మా? మీ వదిన గారి పేరు పడలేకుండా ఉన్నానమ్మా. ఆవిడ మా వదిన కాదు, ఆవిడ భర్త చంటబ్బాయి కాదని తెలిసింది. అలాగా? అయితే చూసుకోండి ఎలా రెచ్చిపోతాను. ఎడిటర్ జీ, నేను సన్మానం చేయించుకోవాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని నేను సన్మానం చేసుకోవాలంటే ఏం చేయాలి? రామకృష్ణ బీచ్ దగ్గరికి వెళ్ళి సముద్రంలో దూకాలి. ఎడిటర్ గారు, నోర్మోయ్, నెల రోజులుగా నా ప్రాణాలని పీచు మిఠాయిలా తినేసావు కదా రాక్షసి. నీ పిచ్చి రాతలకు నా తలచెదిరిపోయి మా ఆవిడ్ని శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని మా 6 ఏళ్ల అమ్మాయిని దీర్ఘ సుమంగళి భవాన్ని ఆశీర్వదించడం మొదలెట్టాను నేను. ఏంటి అలా మాట్లాడుతున్నారు? నోరెత్తే ఉంటే నీ నోట్లో తవికలు కుక్కేస్తాను. ఇవి తవికలా? పిడకలు నీ పాడి మీద పెట్టే పిడకలు. ఇవేమిటి? ఏమిటివి? ఇవి కదలా అంట. ఆకుపచ్చ కన్నీరు, మెత్తని గుండ్రాయి, ఇనప గుగ్గిళ్ళు, బొప్పాసికాయి, ఇవి కదలా. నీ బొందని. ఎడిటర్ గారు, మీరు తిడుతున్నారని మా మామగారికి ఫోన్ చేసి చెప్తా, జాగ్రత్త. ఫోన్ చేస్తావా? వాయబ్బో, ఫోన్ చేసుకోవే. నీ మామగారికి కాదు, నీ బాబు గారికి చేసుకో. ఇదేమిటిది? ఇది నవల. దీని పేరేమిటి? కర్వేపదాము. చెప్పకండి. ఏమిటిది? ఇది మినీ కదా. చారు ఎలా కాతారో పాత్ర చేసి చెప్పించి దీన్ని మినీ కథ అంటావా? అర్థం కదా. పాండు గారు ఉన్నారా? లోపల ఉన్నారమ్మా. ఆయన జ్వాల గారు కలిసి వాళ్ళ పెళ్లికి ఎవరెవరిని పిలవాలా అని లిస్ట్ ఒకటి తయారు చేస్తున్నారు. వైజాగ్ లో ఉన్న ఓటర్ల లిస్ట్ అంతా తయారైంది. అది నేను వచ్చానని చెప్తారా ప్లీజ్? చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అయ్యో, అలా పడ్డారేంటి? నేనెందుకు పడతానమ్మా? పడ్డ నాకేమన్నా సరదానా? లోపలికి వెళ్ళి సార్ అన్నాను. ఆయనకి స్టార్ట్ అని వినిపించిందో ఏమిటో, ఓ ఫుట్బాల్ కి ఎక్కిచ్చారు. ఇలా వచ్చి పడ్డాను. ఇంకోసారి మీకు దండం పెడతాను. ఇంకోసారి ఎగిరి పడ్డ నా వల్ల కాదు. ధైర్యం ఉంటే మీరే లోపలికి వెళ్ళండి. చూసారా, ఎంవీ రెడ్డి గారి పేరు మర్చిపోయారు. బా రాశాను. అది ఎంవీ రెడ్డి. రాసుకో. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రానిచ్చినారా? ఏం లేదు, ఊరికి మాట్లాడుకుంటున్నాం. ప్లీజ్ బీ సీటెడ్. మీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్దామని వచ్చాను. ఏమిటి చెప్పండి. న్యూస్ అంటే గుర్తుకొచ్చింది. పొద్దున రేడియో న్యూస్ లో చెప్పారు. అంటే ఈ విషయం కాదనుకో. బెజవాడలో ఇల్లు కాలాయని, కడపలో కత్తులతో పొడుచుకున్నారని, అమృత్సర్ లో గొడవలు, ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ విషయాలు చెప్తూ మధ్యలో ఈ విషయం కూడా చెప్పారు. కాకినాడలో మెదడువాపు వ్యాధికి గురై 4 చచ్చిపోయారట. నువ్వు కనపడగానే ఈ విషయం అడుగుదాం అనుకున్నాను. అసలు మెదడువాపు వ్యాధి అంటే ఏమిటే? అది ఎందుకు వస్తుంది? అదంత భయంకరమైన వ్యాధి. మీ పెద్దక్కయ్య ఉండేది కాకినాడలోనే కదూ? అవును. అది ఆ వ్యాధికి కారణం. అంటే ఇలా ఛాన్స్ దొరికితే చాలు, ఏకబిగిన గంటలు అనవసరంగా మాట్లాడేస్తుంటే ఎదురు వాళ్ళకు వచ్చే వ్యాధినే మెదడువాపు వ్యాధి అంటారు. ఆ వ్యాధి తెప్పించే విద్య మీ వంశంలో మాత్రమే ఉంది. చాలు ఊరుకోండి. మీరు మాత్రం ఎక్కువ మాట్లాడా? నేను ఇప్పుడు చెప్పండి. ఇందాక మా స్నేహితురాలు తన పెళ్లికి పిలవడానికి మా ఇంటికి వచ్చింది. మాటల అత్తవారు ఎవరని అడిగాను. తన కాబోయే భర్త దుబాయ్ లో ఉండే బాలగారు కొడుకట. బాలంటే సంటబ్బాయి పింతలు కదూ? అవునండి. పెళ్లి పనుల గురించి వైజాగ్ వచ్చారట. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. ఆవిడ్ని కలుసుకుంటే ఈ కేసు మనసులో విడిపోతుంది. నేను చెప్పేది వినరా? మనం చంటబ్బాయి కాదని ఇంట్లోంచి గెంటేశారు కదా. 4 రోజులు ఆ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచుదాం. ఇంకో కన్ను అదే కదేద్దాం. మనవాళ్ళ మీద నీకెప్పుడు తిండి కూడా వినా? నేను చెప్పేది వినరా? అసలైన చంటబ్బాయి ఎవరో తెలుసుకుని వాడిని కిడ్నాప్ చేసి మనిద్దరం చెరొక 5 లక్షలు మిగుల్చుకునేలా 10 లక్షలు బేరం పెడదాం. ఐడియా బాగానే ఉంది, కానీ వాళ్ళకి అసలైన చంటబ్బాయి దొరక్కపోతే? ఓ ప్లాన్ వేసుకుని ఉందాంరా. అసలైన మనిషి దొరికాడనుకో మన పంట పండుతుంది. లేదనుకో ఓ ఐడియా నష్టపోతాం తప్ప 5 పైసలు కూడా నష్టం లేదుగా. ఇక నుంచి ఆ ఇంటి మీద నిఘా వేసి ఉంచుతాను. అరే, భయపడి పెద్దగా అరుస్తారనుకున్నాను. భయపడలేదే? కూర్చో. అలా ఉన్నారేంటి? నథింగ్, బాగానే ఉన్నాను. బాలగారిని కలిసారా? ఒంట్లో బాగుండలేదా? బాగానే ఉంది. మధ్యాహ్నం నుంచి అలా గాలి తీసేసిన కాలిబంతిలా డల్ గా ఉన్నారమ్మా. నేను ఎన్నిసార్లు అడిగినా జవాబు చెప్పలేదు. గురూజీ అలా ఉంటే నాకేం తోచడం లేదు. కాస్త మీరైన విషయం కనుక్కోండి. ఏముందని చెప్పడానికి? జ్వాల, మనం రేపు కలుద్దాం. ఈ వేళను కాస్త ఒంటరిగా వదిలే ప్లీజ్. నమస్కారం అండి. ఎవరమ్మా? ఇక్కడ బాలమణి గారని. నేనేనమ్మా. దుబాయ్ నుంచి వచ్చింది మీరే కదా?
పాండురంగారావు గారిని ఒక ఆయన నిన్న మిమ్మల్ని కలిశారు కదా? కలిశాడమ్మా, మాటల్లో తెలిసింది అతను మా అక్కయ్య గారు అబ్బాయిని. ఆ విషయంలోనే కొన్ని వివరాలు నాకు కావాలి. లోపలికి రా. నిశ్చల, నేను జ్వాల్ని. హాయ్, ఏమిటే? సారీ, నేను హాస్పిటల్లో డిస్టర్బ్ చేస్తున్నాను. ఓ అతి ముఖ్యమైన విషయం చెబుదామని. ఏమిటది? బాలగారిని కలిసి వచ్చిన తర్వాత పాండుగారు అదోలా ఉండటంతో నాకు అనుమానం వచ్చి నేనే వెళ్ళి ఆవిడని కలిశాను. ఆవిడొక షాకింగ్ న్యూస్ చెప్పారు. ఏమిటి? చంటబ్బాయి ఎవరో కాదు, పాండురంగారావు గారట. నేను ఒప్పుకోను. నేను చంటబ్బాయిని కాను. బాలగారితో నేను మాట్లాడానని చెప్పాను కదా. ఆవిడే కాదు, బ్రహ్మరుద్దులు దిగొచ్చి చెప్పినా నేను ఒప్పుకోను. నన్ను నన్నుగానే ఉండనివ్వండి, పాండురంగారావుగానే ఉండనివ్వండి. నాకు కొత్త పేర్లు పెట్టి కొత్త బతుకుని ఇవ్వాలని ప్రయత్నించకండి. మీ కోపానికి కారణం ఊహించగలను. నాన్నగారు అమ్మకి భయపడి ఇన్నేళ్లు మిమ్మల్ని దూరంగా ఉంచారు. తను చేసిన తప్పుకి ఆయన ఎంతో బాధపడుతున్నారు. దయచేసి జరిగింది మర్చిపోయి. ఎలా ఎలా మర్చిపోమంటారు? నేనెలా మర్చిపోగలను? కోటీశ్వరుడైన తండ్రి ఉన్న అమ్మ 4 ఏళ్లలో పాచి పని చేసుకుని బతికిన జ్ఞాపకాలని మర్చిపోమంటారా? వచ్చే రాబడి చాలక నా మందుల కోసం అమ్మ తన అభిమానాన్ని చంపుకుని రాత్రులు చీకట్లో కలిసిపోయి శోకదేవతల కన్నీటితో ఊళ్ళో అడుక్కున్న సంఘటనల్ని మర్చిపోమంటారా? తండ్రి ఎవరో తెలియని బిడ్డ అని లోకం నన్ను చేసిన ఎగతాళిని మర్చిపోమంటారా? చచ్చిపోయిన అమ్మను తగలబెట్టడానికి డబ్బులు లేక ఏం చెయ్యాలో తోచని 7 ఏళ్ల వయస్సులో నేను గుండె పగిలేలా ఏడ్చిన ఏడ్పును మర్చిపోమంటారా? స్పృహ తప్పి పడిపోయిన నేను కళ్ళు తెరిచేసరికి అమ్మని మున్సిపాలిటీ వాళ్ళు చచ్చిన కుక్కలతో పాటు కలిపేసి తగలేశారన్న ఆ పిడుగులాంటి వార్తను మర్చిపోమంటారా? ఇంత పెద్ద లోకంలో ఆకలేసి నేను ఏడిస్తే గుండెల్లో దాచుకునే ఒకే ఒక వ్యక్తి అమ్మా ఇక లేదని, తిరిగి రాదని తెలిసిన ఆ క్షణంలో పేగులు తెగిపోయేలా అమ్మా అమ్మా ఆ ఏడుపుల్ని అడుక్కోకూడదని అభిమానం ఓవైపు పగ్గాలు వేసి ఆపుతున్నా ఆకలికి తట్టుకోలేక మొదటిసారి నేను చెయ్యజాపి అడుక్కున్న క్షణంలో నా మనసు పడ్డ రంపపు కోతని మర్చిపోమంటారా? ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ చెట్టుకైనా కప్పుకోవడానికి తలదాచుకోవడానికి ఆకులు ఉంటాయి. నాకు నాకు జానుడు ఆశ్రయం కూడా లేదే అని నేను కుమిలిపోయిన సంఘటన మర్చిపోమంటారు? గాలికి పుట్టి ధూళికి పెరిగిన నేను తండ్రెవరో తెలియదంటే నన్ను ఒక ఒక లంచ కొడుకు అని తోటి పిల్లలు చేసిన హేళని మర్చిపోమంటారా? ఆ చిన్న మనసులో డబ్బు లేదనే కదా నాన్న అమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎలాగైనా సరే డబ్బు సంపాదించి ఆయన మొహాన కొట్టాలన్న పట్టుదల పెరిగి అహోరాత్రాలు నిద్రాహారాలు మాని కూలి పని చేసి పాలు తాగితే డబ్బు ఖర్చయిపోతుందని పంపు కింద నీళ్లు తాగి బతికిన రోజుల్ని మర్చిపోమంటారు? ఎలా 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 మర్చిపోమంటారు చెప్పండి? ఆవేశపడకండి ప్లీజ్, నా మాట వినరు. మీరు చెప్తుంటేనే నా కళ్ళు చెమర్చాయి. ఆ కష్టాలు అనుభవించిన మీకు ఇంకెంత బాధగా ఉంటుందో తెలుసుకోగలను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరు ఇన్ని కష్ట నష్టాలు అనుభవించడానికి మా నాన్నగారే కారకులు. తప్పు ఆయనదే. ఇప్పుడు ఆయనే క్షమాపణ చెప్పుకుంటారు. దయచేసి ఇంటికి రండి నేను రాను. ప్లీజ్. ఇది నా ఒక్కరి సమస్య కాదు నిశ్చల్ గారు. ఈ దేశంలో ఏడాదికి 10 లక్షల మంది అనాథ శిశువులు పుడుతున్నారు. వాళ్ళంతా వాళ్ళుగా ఏ చెట్టు నుంచో పుట్టలేదే. చెడుకోతిరేకంలో తమ ఆనందం కోసం తల్లిదండ్రులు చేసిన తప్పులకు జవాబులుగా పుడుతున్నారు. ఆ పుట్టిన బిడ్డల్ని పురుటికందులుగానే మెడపిసికి చంపి ఏ చెత్త కుండీలో పారేసి చేతులు దులుపుకుంటారు తల్లిదండ్రులు. వాళ్ళకి ఎవరిచ్చారా హక్కు?
నూరేళ్ల నిండు జీవితం ముందున్న ఆ పసికందుల్ని ఈ లోకంలోకి తెచ్చిన వాళ్ళకి వాళ్ళ ఆలనా పాలా చూసే బాధ్యత లేదా? అది బరువు అనుకునే వాళ్ళు వాళ్ళ పుట్టకెందుకు కారకులు అవ్వాలి? తల్లిదండ్రుల భుజాల మీదెక్కి ఆడుకునే తోటి పిల్లల్ని చూస్తుంటే ఆ పసికందుల గుండెలు ఎంత బాధతో మూలుగుతాయో ఊహించగలరా మీరు? లోకం మీద కసి పుడుతుంది, మనుషుల మీద కక్ష పెరుగుతుంది. ప్రేమకు నోచుకొని ఆ గుండెలు బండలుగా మారి ఆ అనాథ శిశువులు నేరస్తులుగా, దొంగలుగా, కూనీకోరులుగా మారిపోతారు. ఈ పక్కనే ఉన్న అనాథ శరణాలయం మీరెప్పుడైనా చూశారా? అందులో ఎవరికి పుట్టామో, ఎందుకు బతుకుతున్నామో తెలియని ఎందరు పసికందులు ఉన్నారో మీరెప్పుడైనా గమనించారా? లేదు. మీ ఉన్న వాళ్ళ కళ్ళు చాలా చిన్నవి, మీకు అవసరమైనవే మీ కళ్ళ కనిపిస్తాయి. అందుకే మీలాంటి వాళ్ళంటే నాకు చాలా... ఈ అనాథ శరణాలయం నాకు అమ్మలా నీడనిచ్చింది. అందుకే ఇప్పటికీ నా సంపాదనలో చాలా భాగం ఇక్కడ ఉండే నా తమ్ముళ్ళకి ఇస్తుంటాను. చేసిన తప్పుకి ప్రాయశ్చితంగా నాన్నగారు అనాథ శరణాలను కొంత ఆస్తి రాసిచ్చేలా నేను చూస్తాను. కొంత కాదు, ఇప్పుడు మీ అన్నయ్యగా మీ ఇంట్లోకి అడుగు పెట్టి మీ ఆస్తికి వారసులు కావాలన్న కోరిక నాకు అడుమాత్రం కూడా లేదు. మీ ఆస్తి మొత్తం ఈ శరణాలయంలోని అమాయకుల పేర రాస్తే నేను గంగాధరం గారి కొడుకుని ఒప్పుకుంటాను. ఆ ఆస్తి నాలాంటి మరికొందరు అనాథల ఆకలి తీరుస్తుందన్న ఆనందంతోనైనా నాకు గతంలో జరిగిన అవమానాలను మర్చిపోగలను. అలాగే మిమ్మల్ని చూడాలని నాన్నగారు తహతాలాడిపోతున్నారు. మీరేం చెమన్నా చేస్తారు. నేను ఇప్పుడే ఆయనతో మాట్లాడి ఒప్పిస్తాను. హలో నానా, నేనే. ఏమిటమ్మా, ఎక్కడి నుంచి? ఇక్కడే పాండురంగారావు గారి ఇంటి నుంచి. ఏమిటలా కంగారు పడుతున్నావు? ఇప్పుడే అన్నయ్యని కలిసాను నాన్న. అన్నయ్య ఎవరమ్మా? పాండురంగారావు గారు. అంటే మన పాండువా? అవును, దుబాయ్ నుంచి వచ్చిన బాలగారితో జ్వాల మాట్లాడిందట. పాండు గారే చంటబేని తెలిసింది. నిజమా? భట్టు, పాండురంగారావు ఏమని చంటే పోయట్రా? పాండుయే గంగాధరం గారు అబ్బాయా? అవునరా, టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో మా వాడు ఉన్నాడుగా, ఆ ఇంటికి వచ్చే ఫోన్ లో వాడిని వింటుండమని చెప్పాను. ఇందాక వాడు చెప్పాడు వార్త. పైగా పాండుని నిశ్చల వాళ్ళ ఇంటికి కాసేపట్లో తీసుకెళ్తున్నట. పాండుని మనం కిడ్నాప్ చేయడం చాలా కష్టం రా. వాడు అసలు దేవంతకుడు. మనం ఇలా భయపడితే పనులు జరగవరా? నువ్వు ధైర్యంగా నా ముందు నిలబడు, నేను చక్రం తిప్పుతాను. నేను ముందు నిలబడాలా? అవును. అదేం కుదరదు. నేను వెనకాల నిలబడతాను, నువ్వే ముందు నిలబడు. సర్లే, ముందు మనం ఒక డ్రామా డ్రెస్ కంపెనీకి వెళ్ళాలి. ఎందుకు? కిడ్నాప్ చేసే వాళ్ళ సీదా సాదాగా ఉంటే ఎదుటి వాళ్ళు భయపడరా? మనం కాస్త గంభీరంగా కనపడాలంటే భయంకరమైన డ్రెస్సులు వేసుకో. గుర్తుపట్టారా? దసరా వేషాలు వేశారు, చందాల కోసమేమో. నేను తేల్చుకొస్తాను. కారు ఎందుకు ఆపారు? నేను మర్యాదగా అడుగుతున్నాను, కారు ఎందుకు ఆపారు? డోంట్ వరీ. ఇంతమంది వచ్చారంటే వీళ్ళ వెనకేదో పెద్ద ముఠా ఉండి తీరాలి. వీళ్ళతో చేయి కలిపి ఆ ఆచుకి కనిపెట్టి వీళ్ళ పని పట్టాలి. మిస్టర్, నువ్వేరా? చూడండి బ్రదర్, ఇంతమందిని తీసుకొచ్చారు. ఇంతమంది కాదు కదా, ఎంతమంది వచ్చినా సరే నేను తలుచుకుంటే వాళ్ళని చెత్త కొట్టుడు కొట్టగలను. ఆ సంగతి మీకు తెలియదేమో. ఎందుకే అనవసరంగా డబ్బు ఖర్చు పెడతారు? ఖర్చు పెట్టడానికి మేమన్నా చచ్చు వేధవలమా? నువ్వే చంటబ్బావని మాకు తెలిసింది. నిన్ను చోటుకు తీసుకెళ్లి
బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించాలనే మా ప్లాన్. హాయిగా కోట్లు మా అవుతాయనుకున్నావు. నువ్వు మమ్మల్ని ఇంట్లోంచి గెంటేశావు. మా కడుపులు ఎంత కాలిపోతున్నాయో నీకు తెలుసా? ఆల్ రైట్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. మర్యాదగా మాకు లొంగిపో. ఓకే పట్టుకోరా కళ్ళు కట్టి. లొంగిపోయాను కదయ్యా, కళ్ళ గంతలు ఎందుకు? మేము తీసుకెళ్లే చోటు నీకు తెలియకూడదు. ఏమిటమ్మా, ఏమిటి కంగారు? అక్కడ కళ్యాణ్ పట్టాభి రౌడీలతో వచ్చి మీద పడి పాండుగాని ఎక్కడికి ఎత్తుకుపోయారు అంకుల్. చూడండి, ఈ కిడ్నాప్ భాగవతంలో ఇంకా భాగస్వాములు ఎవరైనా ఉన్నారా? ఇంకెవరూ లేరు, మీ ఇద్దరమే. అంటే మీ ఇద్దరికి గంగాధరం గారు చెరోకు 5 లక్షలు ఇస్తేనే గానీ నన్ను వదలంటారు, అంతే కదా? నో. ఆల్ రైట్, ఊరుకోండి. మా బేరం అదేనయ్యా. నో, మీరు గంగాధరం గారిని 10 కాదు 15 లక్షలు అడగాలి. అంటే చెరో 7.5. నో, అంటే అంటే 3 5. నేనే చంటంపైనైనా గంగాధరం గారు చనిపోయేంత వరకు నా చేతి నా పైస రాదు. మరి ఈ లోపల కొన్ని సాదరగత్స్ ఉంటాయి కదా, అంచేత మనం ఉత్తరం రాసి చంటబ్బాయి మీకు దక్కాలంటే 15 లక్షల రూపాయలు పంపాలి అని రాస్తాను. సో ఆయన డబ్బు పంపిస్తారు, దాన్ని మనం ముగ్గురు వాటాలుగా పంచుకుందాం. ఎలా ఉంది? ఎవడా స్టోన్ థ్రోయర్? ఎవడా వాడు? మీరేం కంగారు పడకండి, ఇది బాంబు కావచ్చు. ఇదేదో ఉత్తరంలా ఉందే, మా గురూజీ రాసిందే. అలాగా, ఏ రాశాడు చదువు? నేను పాండురంగారావుని రాస్తున్నాను. మీ అందరికీ ప్రాణమైన మీ చంటబ్బాయి మీకు దక్కాలంటే వెంటనే 15 లక్షలు ఎవరైనా అబ్బాయికిచ్చి భీమిలి రోడ్డులో 20వ కిలోమీటర్ రాయి దాటాక ఉన్న నిమ్మ చెట్టు మొదట్లో దాయించి పైన కాగితాలు కప్పించమని వీళ్ళు నన్ను రాయమన్నారు. డబ్బిచ్చినట్టు నటించి వీళ్ళని మోసం చేయాలని మీరు ప్రయత్నిస్తే వీళ్ళు నా ప్రాణాలతో చెలగాటం ఆడతారు. పోలీసులకి చెప్పకుండా ఇప్పటికిప్పుడు డబ్బు పంపించండి ప్లీజ్. మీ చంటబ్బాయి. మా గురూజీ ఎప్పుడు ఇంత బేలగా రాయరే, ఏదో కోడ్ ఉండే ఉంటుంది. పైన 1 అంకె వేశారు చూసారా? అంటే ఈ ఉత్తరంలో ఉన్న ప్రతి వాక్యం తాలూకు మొదటి అక్షరాలన్నీ కలిపి చదవమని అర్థం. ఓహో. నేను చంటబ్బాయిని కానని చెప్పు. ఇప్పుడు మనం వెంటనే ఆయన చంటబ్బాయి కాడని మనకి తెలిసిందని ఓ కాగితం ముక్క మీద రాసి నిమ్మ చెట్టు మొదట్లో పెడదాం. ఏమిటి, వాళ్ళకి డబ్బు పెట్టలేదా? లేదు, కాగితం పెట్టారు అక్కడ, చదవండి. కాగితమా? మీరు తీసుకెళ్లి దాచిన పాండు మా అబ్బాయి చంటబ్బాయి కాడని తెలిసింది. మా చంటబ్బాయి బెజవాడ పాలపడి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని తెలుసుకున్నాం. కాబట్టి మీరు పాండుని నరుక్కుంటారో నంచుకు తింటారో మీ ఇష్టం. ఇట్లు గంగాధరం. అంటే నేను చంటబ్బాయిని కానా? చాలు, తిన్నది చాలు. నిన్న నుంచి కొత్త చికెన్ 65లు, మటన్ రోస్టులు, చేపలు, రొయ్యలు, నా బొంద, నా శార్థం అంటూ తెగతిన్నావు. మాకు ఒక బన్ను ముక్క కూడా పెట్టలేదు. ఇప్పుడు నేను చంటబ్బాయిని కానా అని మమ్మల్ని అడుగుతున్నావా? కొట్టాలంటే నిన్న నుంచి తినమని కక్కుతావు. ఈ వల్ల మాకు డబ్బు రాకపోగా ఈ రౌడీల ఖర్చు, వాళ్ళ ఫుడ్ ఖర్చు ఒక్క కూడా ఏం సామాన్యమా? పూటకు 3 గుంటలు మింగాడు. దానికి తోడు చందాలు, దానాలు, ధర్మాలు కక్కవాయి. మొత్తం మేము ఖర్చు చేసిన 25,000 కక్కు. కూల్ డౌన్. ఇంతవరకు నేను వేసిన ప్లాన్ ఏది ఫెయిల్ కాలేదు. దీన్ని కూడా ఫెయిల్ అవనివ్వను. మీకే కాదు, డబ్బు నాకు అవసరమే. మన 15 లక్షలు మనకు రావాలంటే మనం వెంటనే ఓ పని చేయాలి. ఎవరింటికో తీసుకొచ్చావేంటి? ఏమయ్యా, నేను నీ ఫూల్స్ లా కనిపిస్తున్నావా? నేను మీతో ఏం చెప్పాను? ప్రతిరోజు సాయంత్రం 6 గంటల కల్లా గంగాధరం గారు పేకాడ్డానికి ఇంటికి వస్తారు. ఆ సమయంలో ఇక్కడ ఈ ఇంటి గలైనా గంగాధరం గారు తప్ప మరెవ్వరూ ఉండరు. అప్పుడు మనం ఆ ముసలోళ్ళు ఇద్దరి మీద పడి గంగాధరం గారిని కిడ్నాప్ చేస్తే వాళ్ళ అమ్మాయి దగ్గర నుంచి 15 లక్షలు రాబట్టొచ్చు అని చెప్పానా లేదా? చెప్పావనుకో, కానీ మాకు ఇంటి పొజిషన్ చూస్తే డౌట్ గా. ఇంకేం మాట్లాడకండి. వెరీ గుడ్, నువ్వు చెప్పింది కరెక్టే. వెల్కమ్. సరాసరి మా ఇంటికి వచ్చి పట్టుబడినందుకు చాలా థ్యాంక్స్. పాండు, ఏమిటిది? నేరము, శిక్ష. దట్స్ ఆల్. నేను మితభాషిని. మిస్టర్ సౌమిత్రి, అరెస్ట్. నానా, అన్నయ్య, మీ చంటబ్బాయి. బాబు, నాన్న, బాబు, నాన్న.
యాహూ! అరిచాను కదా బాస్, ఒక్క నిమిషం. నా బంధు భాష, నా బంధు భాష. మనిషి అంత మనిషిని, పిల్లకి తండ్రిని. నేను ఇక్కడ ఉండగా నాకు తెలియని భాషలో మా అమ్మతో మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు ఉండు నాన్న. పాండు గారు, ఆ హత్య చేసిందెవరో తెలిసిందా? నేను వజ్రాలు కాజేసానని నా అసిస్టెంట్ కి మహా చెడ్డ అనుమానంగా ఉందయ్యా జేమ్స్. అదన్నమాట. లేనిపోనిది చెయ్యక ఏదో ఒక మర్డర్ చేస్తే ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా. ఏదో మావాడు ఆఫ్రికా నుంచి డైమండ్స్ తెచ్చానని నాతో చెప్పుకున్నాడు. ఎలాగైనా అవి కాజేసి అమ్మేసుకుని ఏ అమెరికానో పారిపోదామని ప్లాన్ వేశాను. మర్యాదగా అడిగితే ఇవ్వలేదని ఓసారి కాల్చాను. అంతే, అర్ధాయుష్య వెధవ హరీమన్నాడు. అదనమాట. ఇన్ని గొడవలు వస్తాయనుకోలేదయ్యా అసలు. మూర్తి గారు, మీరు ఊరికే కంగారు పడకండి. కంగారు పడకని ఇంకేం చేయమన్నావయ్యా? టెన్షన్ పెరిగి జ్వరం వచ్చేసింది. నా నుదురు చూడు ఎంత వేడిగా కాలిపోతుందో. ఇదిగో దీని మీద నేతికిని కరగబెట్టుకోవచ్చు. అదన్నమాట. అవతల మా పాండు అసాధ్యుడయ్యా. అరచేతికి కూడా తెలియకుండా 5 వేళ్ళు కోసేయగలడు. ఏమైనా ఇవిగో వజ్రాలు, వీటిని ఎవరికైనా ఏ ధరకైనా అమ్మేసి నాకు డబ్బిప్పించే ఏర్పాటు చేయి. నీ ఇష్టం వచ్చినంత కమిషన్ తీసుకో. అదన్నమాట. పాండు ఏమోనయ్యా? వాళ్ళకి మైలుగా తెలుస్తుందండి, ఇంపాసిబుల్. ఏమోనాయనా? మీరేం మాట్లాడకండి. ఎవరు? పోస్ట్. సౌమిత్రే, అవిగో డైమండ్స్, అడుగో దొంగ. అరెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ గురూజీ. కంగ్రాచులేషన్స్. బాస్ అరెస్ట్ అయ్యి మీరు ఆయన స్థానంలో ఎండి అయిన శుభ సందర్భంగా అందుకోండి మా శుభాకాంక్షలు. 1 minute. ఏ పాండురంగారావు, మేనేజింగ్ డైరెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నో 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 నో. మనం ఒకవేళ కింద పడిపోయినా మన జాగ్రత్తలో మనం ఎలా ఉండాలో మీకు చేసి చూపిద్దామని కావాలనే పడిపోయాను. ఇదేమిటండి అపశకునం? నో 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 నో. ఇలా అపశకునాలని, అశుభాలని అమ్మమ్మ కవులు చెప్పడం నాకు నచ్చవు. పనే దైవంగా భావించే మనిషిని నేను. మీరు అందరూ వెళ్ళి మీ పనులు జాగ్రత్తగా చూసుకోండి. గణపతి, గురూజీ, ఈ కుర్చీ వెంటనే రిపేర్ చేయించు. ఇప్పుడు కాదు, క్యాలెండర్ చూసి వర్జ్యం అది లేకుండా పని మొదలు పెట్టించు. అలాగే గురూజీ. ప్రస్తుతానికి స్టూల్ తీసుకురానా? అక్కర్లేదు, ఈ టేబుల్ వాడుకుంటాను. వెళ్ళు. అమ్మా, అమ్మో. అయ్యగారు, అమ్మాయి గారు వచ్చారు. కూర్చోమ్మా. నేను మళ్ళీ మామూలు మనిషిని అవుతానన్న నమ్మకం రాను రాను సన్నగిలిపోతుందమ్మా. ఊరుకోండానా, 4 రోజుల్లో మళ్ళీ మీ నవ్వుతూ తిరగలరని డాక్టర్ గారు చెప్పారు కదా. మీ డాక్టర్లు అలాగే చెప్తారమ్మా. నా పరిస్థితి నాకు తెలుస్తుంది కదా. ఇంత బతికి చివరికి తలకొరివి పెట్టే దిక్కు లేకుండా వెళ్ళిపోతానేమోనని భయంగా ఉంది. నీ పెళ్ళన్నా అయి ఉంటే అల్లుడే కొడుకై ఉండేవాడు. దయచేసి ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించకండి నాన్న. లేదమ్మా, ఆలోచించటం లేదు. ఇప్పుడు నా ఆలోచన అంతా ఆ చంటబ్బాయిని గురించి. చంటబ్బాయా? అతనెవరు? మీ అన్నయ్య. అతను ఎక్కడున్నా ఇక్కడికి రప్పించాలని, అతనే నా చితికి నిప్పంటించాలని నాకు అనిపిస్తోందమ్మా. అన్నయ్య అంటున్నానా? ఏమిటి మీరు మాట్లాడేది? ఆ ఫోటో చూడమ్మా. ఎవరిది? మీ అన్నయ్య తల్లిది. ఏమిటో వివరంగా చెప్పండి నాన్న. చెప్తానమ్మా. మీ అమ్మకి భయపడి కొన్నాళ్ళు ఈ రహస్యం దాచిపెట్టాను. ఆమె వెళ్ళిపోయిన తరువాత ఎదిగిన కూతురివి నీకు చెప్పుకోవడానికి సిగ్గుపడి మరికొంతకాలం దాచిపెట్టాడు. ఇప్పుడు తొందరపడి నీకు చెప్పక తప్పదమ్మా. అది శర్మిష్ట ఫోటో.
నేను విజయనగరంలో పెదనాన్నగారింట్లో ఉంటూ బిఏ చదువుతున్న రోజుల్లో తనతో నాకు పరిచయం అయింది. శర్మిష్ఠ తండ్రి తాలూకా ఆఫీసులో చిన్న ఉద్యోగి. ఆ పరిచయం పెద్దదయింది. ప్రేమగా మొగ్గ తొడిగింది. పెళ్లి చేసుకుంటామన్న నమ్మకంతో ఇద్దరం శారీరకంగా కూడా దగ్గరయ్యాం. మా పెదనాన్నగారికి ఆ విషయం తెలిసి నన్ను విజయనగరం నుంచి మా ఊరు పంపించేశారు. మా అమ్మ ఉరి పొజు చస్తానని బెదిరించి నన్ను అశక్తుడిని చేసి నా చేత మీ అమ్మ మెడలో శాస్త్రోక్తంగా 3 ముళ్ళు వేయించింది. పెళ్లిగాకని నేను వెనక్కి వెళ్ళి శర్మిష్ఠకి ఆ వార్త చెప్పాను. శర్మిష్ఠ బాధపడి కుమిలి కుమిలి ఏడ్చింది. శర్మిష్ఠ ఆ ఊళ్ళోనే ఉండే రామకోటి అనే నా చిన్ననాటి స్నేహితునికి అప్పగించి వాడికి కొంత డబ్బిచ్చి తిరిగి వచ్చాను. కొంతకాలానికి శర్మిష్ఠ మగబిడ్డని ప్రసవించిందన్న ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం చదివిన మీ అమ్మ మండిపడింది. ఇక శర్మిష్ఠతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపితే తను ఆత్మహత్య చేసుకుంటానంది. శర్మిష్ఠ, రామకోటి ఆ తరువాత రాసిన ఉత్తరాల్లో చాలా వరకు తను నాకు చేరనివ్వలేదు. 5-6 ఏళ్ల తర్వాత నేను వ్యాపారం పని మీద మెడ్రాసు వెళుతున్నానని చెప్పి విజయనగరం వెళ్ళాను. రామకోటి గాని శర్మిష్ఠ గాని ఎవ్వరూ నాకు కనిపించలేదు. ఎప్పుడూ ఆ ఊరుదులు వెళ్ళిపోయారని తెలిసి వెనక్కి తిరిగి వచ్చేశాను. ఆ తరువాత చేతిలో డబ్బు లేని హీన స్థితిలో బిడ్డని ఒంటరిగా వదిలిపెట్టి శర్మిష్ఠ చచ్చిపోయిందని ఎవరో చెప్పగా విన్నాను. నా బిడ్డని శర్మిష్ఠ చంటెబ్బాయని ముద్దుగా పిలుచుకునేదని మాత్రమే నాకు తెలుసు. ఇంతవరకు నేను వాణ్ణి చూడనే లేదు. ఇప్పుడు ఈ అవసాన దశలో వాణ్ణి ఒక్కసారి చూడాలనిపిస్తోందమ్మా. నిశ్చలా ఊరుకో. పేషెంట్ల బాధలు తీర్చాలి గాని డాక్టర్లే ఇలా బాధపడకూడదు. ప్లీజ్ ఊరుకోవు. చూడు, పొద్దున ఒక చిన్న తమాషా జరిగింది. టెలిఫోన్ క్లీన్ చేయడానికి ఓ ఇంటికి వెళ్ళానా, అక్కడ ఒక ఆయన ఇలా ఉన్నాడు. నాకు భయం వేసిపోయింది అనుకో. ఏమిటమ్మా ఏం కావాలి అన్నాడు. నేను ఒక్కటే పరుగు. నాన్నగారి బాధ చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఇప్పుడు ఆ జంట పైన ఎలా వెతికి పట్టుకోవడం? ఇంత ప్రపంచంలో ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, అసలున్నాడో లేడో. డోంట్ బి సిల్లీ. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏమిటి? ఆ చంటబ్బాయిని వెతికి తేవాలి, అంతేనా? ఇటువంటి కేసుల్ని మా జేమ్స్ బాండ్ గారు ఇట్టే తేల్చేస్తారు తెలుసా? ఎవరు? జేమ్స్ బాండ్. జేమ్స్ బాండ్ ఆ కేసులోంచి నన్ను బయటపడేలేదు. ఆయన గొప్ప తెలివితేటలున్న మనుషులే. బీచ్ లో గుండు సూదు పారేసి వెతికితమ్మన్నా అరగంటలో తెచ్చేస్తారు. ఓసారి ఆయన దగ్గరికి వెళ్దామా? అసలు ఆయన ఇలాంటి కేసులు ఒప్పుకుంటారో లేదో. తప్పకుండా ఒప్పుకుంటాను. కాకపోతే యాజ్ యు నో మేము ఎక్కువ కష్టపడతాం, ఎక్కువ ఫీజు తీసుకుంటాం. మీరెంత ఫీజు అడిగినా ఇస్తామండి. కానీ మా అన్నయ్య చంటి అబ్బాయి దొరుకుతాడు, ఆ గ్యారంటీ నాది. ఇలాగే తప్పిపోయిన కుర్రోడ్ కేసు ఒకటి 1984లో అనుకుంటాను మేము డీల్ చేసాం. ఆ కుర్రాడు ఇంతవరకు దొరకలేదు కదా గురూజీ. దొరికాడురా, దొరికాడు. ఇప్పుడు అతను ఇంట్లో హాయిగా ఉంటున్నాడు. ఇలా నీకు తెలియని విషయాల్లో మాత్రం వేలు పెట్టకు. వెళ్ళు, వెళ్ళి ఆ గదిలో ఫోన్ తీసుకో. వెళ్ళు. అలాగే. చంటబ్బాయి పిన్ని గారు ఒక ఆవిడ దుబాయ్లో ఉన్నారట. ఆవిడ అడ్రస్ కూడా వీళ్ళ దగ్గర సరైంది లేదు. ఆవిడ పేరేమన్నారు? బాల. 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 ఆ ఒక్క ఆధారం రామ్కోటి గారి పాత అడ్రస్ తప్ప చంటబ్బాయి గురించిన వివరాలు ఏం తెలియవు. అవి మేం పట్టుకుంటాం. అటువంటివి మాకు కొట్టిన పిండి. రామ్కోటి గారి అడ్రస్ మీ దగ్గర ఉందా? ఆయన విజయనగరంలో ఉన్నప్పటి అడ్రస్ ఇది. ఇప్పుడు ఇంకా ఆయన అక్కడ ఉంటున్నారో లేదో తెలియదు. డోంట్ వరీ, రేపే విజయనగరం బయలుదేరతాం, వివరాలు సేకరిస్తాం. గురూజీ, మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ పనివాడు చేశాడు. మీ ఇంట్లో దొంగలు పడి స్టీల్ గిన్నెలు ఎత్తుపోయారట. ఇస్ ఇట్? అవును, విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుతుంది. గురూజీ, వెంటనే విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేయండి గురూజీ. వాళ్ళది మనకంటే మంచి కంపెనీ కదా, దొంగలు ఇట్టే పట్టేస్తారు గురూజీ. నా మాట విని త్వరగా ఫోన్ చేయండి గురూజీ. స్టాప్ ఇట్. పిచ్చివాడ, వాడు దొంగ కాదురా. ఆఫీస్లో పాయసం కాచుకుందామని గిన్నె కోసం నేనే వాడిని ఇంటికి పంపించాను. ఈలోగా నీకు కంగారు. ఇప్పుడు నా దగ్గర ట్రైనింగ్ అవుతున్నాడండి. బెల్
ఓకే, విషయానికి వస్తే 15 రోజుల లోపల నేను చంటాబాయిని పట్టుకుని మీకు అప్ చెప్తాను. ఓకే, యూ ప్లీజ్ క్యారీ ఆన్. వస్తానండి. అలాగే. నాన్నగారు ఆరోగ్యం దృష్ట్యా వీలైనంత త్వరగా ఈ పని పూర్తయ్యేలా చూడండి. షూర్ షూర్. మ్. మీరు బయలుదేరండి. నువ్వు కొట్టమ్మా. కమాకణం కమాకళ్ళి కయే కక్క కడ కరే కప్పు జోలా బాబాయ్. ఏం గురుజీ, విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేసి మీకేమన్నా? విజయనగరం వెళ్ళడానికి బస్సు ఎక్కకుండా ఈ లారీల వేటేమిటి గురూజీ? మూర్ఖ, అదేరా నీకు నాకు తేడా. బస్ స్టాండ్కి వెళ్ళటం, బస్ కోసం వెయిట్ చేయడం, ఇదంతా టైం వేస్ట్ కదా. మనదంతా షార్ట్ కట్. ముందు లారీ ఆపు. విజయనగరం ఎక్కువ ఎక్కువ త్వరగా ఎక్కువ. నేను అర్జెంట్గా ఊరికి వెళ్ళాలి. ఇప్పుడు కాదు, నన్ను వదిలేసాయి. అదంతా నాకు తెలియదు బాస్, నా డ్యూటీయే. నన్ను వదిలేరా బాబు. నాకు అర్జెంట్ పని ఉందిరా. నన్ను నేను అజాగ్రత్తగా ఉన్నప్పుడు హెచ్చరించడానికి మీద పడమన్నాను, కానీ ఇలా అర్జెంట్ పని మీద ఉన్నప్పుడు కాదురా. నాకు చాలా అర్జెంట్ పని ఉంది, వదులు. నాకు చాలా అర్జెంట్ పని ఉంది. జీతం తీసుకున్నాక డ్యూటీయే. రా. అబ్బు, వదులు వదులు, వదలరా. నిన్నే వదులు. అమ్మా, వదులు వదులు. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఎవరు? అక్కడక్కడ. నమస్కారం అండి. మేము వైజాగ్ నుంచి వస్తున్నామండి. గంగాధరం గారు వాళ్ళ అమ్మాయి నిశ్చల నన్ను పంపించారు. మీ అడ్రస్ వెతికి పట్టినసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. గంగాధరం గారు నాకు అన్ని విషయాలు వివరంగా చెప్పారు. రాంకోటి గారు అంటే మీరే కదండి? వినిపించలేదా? నా తండ్రి, ఆ మాట ముందే చెప్పొచ్చుగా. నేను విశాఖపట్నం నుంచి వస్తున్నాను. గంగాధరం గారు నన్ను పంపించారు. రాంకోటి గారు అంటే మీరే కదా? అంత గట్టిగా అరుస్తారు ఎందుకు? నాకేం చెవుడనే? రాముల వారి గుడే కదా మీకు కావాల్సింది. తిన్నగా అడగరాదు. సీతా స్వయంవరం నుంచి శ్రీరామ పట్టాభిషేకం దాకా కథ మొత్తం చెప్పి మరీ గుడి గురించి అడగాల. ఆ పక్కనే ఉంది, వెళ్ళిరండి. ఆ పేపర్ ఇలా ఇవ్వండి. చూడు నాయనా, ఇలాంటి బట్టలు వేసుకుని ఎప్పుడు గుడికి వెళ్ళకు. కాస్త మంచి బట్టలు వేసుకు వెళ్ళు. చూడండి, మేము అడిగేది రాముల వారి గుడి గురించి కాదండి బాబు, రాంకోటి గారి గురించి. అమ్మో, మీలో మీరు గొనుక్కుంటారెందుకు? కాస్త వినపడేటట్టు చెప్పొచ్చు కదా. ఇలా చావగొడుతున్నారేంటండి బాబు? కాసేపు గట్టిగా మాట్లాడేమంటారా? కాసేపు మెల్లగా గొడుగుతున్నామంటారా? ఇంకెలా మాట్లాడమండి? మాకు వచ్చేది ఒకటైపోతావా? ఎవరినైనా ఆయనకే వినిపించదు. ఎందుకలా అరుస్తారు కంఠశోష? సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడేవు తల్లి, చాలా థ్యాంక్స్. రాంకోటి గారు అంటే వీరే కదండి? గుడ్ మార్నింగ్ గురూజీ. వాట్ గణపతి, ఇప్పుడా రావటం? ఇప్పుడు టైం ఎంత అయింది? బాస్ ఇంటికి రమ్మని కబురు పెడితే వెళ్ళాను గురూజీ. ఆయనకి వేరే పని ఉందిట. కాస్త లేటుగా 12 గంటలకు వస్తానని చెప్పమన్నారు. 12 గంటల దాకా రాకపోతే పనులు ఎలా సాగుతాయి? ఏమిటి, 12 గంటల దాకా రారా? అవును గురూజీ. చూడు గణపతి, నేను జ్వాలను ఇంటరాగేట్ చేయాలి. నువ్వు వెంటనే ఆవిడ ఇక్కడ తీసుకురా. ఎందుకు గురూజీ? అనవసరం. కాదు, అవసరం.
100 మంది దోషులైనా శిక్ష నుంచి తప్పించుకోవచ్చేమో కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్నది మన న్యాయశాస్త్ర అభిప్రాయం. నేను తీస్తాను గురూజీ. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు వెంటనే వెళ్ళి జ్వాలని ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. చూడండి జ్వాల గారు, నేను మిమ్మల్ని ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు నాకు కొంచెం జస్ట్ కోఆపరేట్ చేయాలి. ఓకే? వెల్కమ్ మిస్ జ్వాల. I want interrogate you. You just cooperate with us, okay? This is fantastic. కూర్చోండి. Welcome, Miss Jwala. I want to interrogate you. You just cooperate with us. This is lovely, fantastic. Yes, take your seat. Well, అంటే ఇప్పుడు ఎస్, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు సమాధానం చెప్పాలి. జస్ట్ మూమెంట్. నేను స్మోక్ చేయందే నా బ్రెయిన్ పనిచేయదు. గురూజీ. సి మిస్టర్ గణపతి, నువ్వు కిందకి వెళ్ళి ఓ 555 సిగరెట్ ప్యాకెట్ అండ్ 2 కాఫీ పట్టురా. డబ్బులు ఇవ్వండి. నువ్వు వెళ్ళి పట్టుకురా. ఎలా పట్టుకురమ్మంటారండి? కింద హోటల్ వాడికి కిల్లి కొట్టు వాడికి ఇప్పటికే బోల్డ్ బాకీ పడిపోయాం. ఇప్పుడు మనం కింద కనబడితే కొడతారు. ఓకే, అసలు నేను ఎవరమ్మా ఇక్కడికి? మేము చాలా సీరియస్ గా మాట్లాడుకున్నాం. యు ప్లీజ్ గెట్ అవుట్. ఎస్ గురూజీ. మరి కాఫీ? వద్దు 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 వద్దు. జ్వాల గారు, అసలు కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు, అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడాను. అందుకే వెల్ మిస్ జ్వాల, ఈ కేసుకు సంబంధించిన ఫైల్ నేను తయారు చేసి బీరువాలో దాచాను. అసలు ఎలాంటి సమస్యలున్న ఫైల్ అయినా సరే నేను బీరువాలో దాస్తుంటాను. దానికి సంబంధించిన కీ ఇదిగో నా దగ్గర ఎప్పుడు భద్రంగా ఉంటుంది. I got it. This is your file. Well, Miss Jwala, మీరు మామూలుగా ఫోన్ చూడడానికి ఆ బంగ్లాలోకి వెళ్ళారు. వెళ్ళగానే లోపలంతా చీకటిగా ఉంది. మీరు అలవాటు ప్రకారం ఫోన్ దగ్గరికి వెళ్ళారు, రిసీవర్ చేతిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత పని మనిషి వచ్చి లైట్ వేసింది. అప్పుడు మీ చేతిలో ఉన్నది రిసీవర్ కాదు, రివాల్వర్. Am I correct? ఏమిటానండి, నాకు చిన్నప్పటి నుంచి చిటిక వేయటం రావట్లేదు. రివాల్వర్ చూసి కంగారు పడ్డాను. ఎదురుగా శవం ఉంది. ఈ లోపు పని మనిషి పెద్దగా అరిచింది. నేను మరింత కంగారు పడ్డాను. ఇంతలో పక్కింటి వాళ్ళు వచ్చారు. కాసేపాకి పోలీసులు వచ్చారు. బట్ ఏమైనా మీ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నాను జ్వాల గారు. ఐ పిటీ యు. No, control yourself. No, you shouldn't cry. నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాను. So what? ఎలాగైనా నన్ను ఈ కేసు నుంచి బయటపడేయండి ప్లీజ్. ప్లీజ్. I'm sorry అండి. No, it's all right. I'm sorry. మా టైలర్ మరి బాగా కుట్టాలని గట్టి దారంతో కుట్టాడు. అదే ఇట్స్ ఆల్ రైట్. ఏమైనా జ్వాల గారు, ఈ కేసులో నేను చాలా బలంగా చేతులు పెట్టాలని. కూర్చోండి. చూడండి, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు
ఆ ఇంటి ముందు గాని ఆ ఇంటి దగ్గరలో గాని మీ దృష్టిలో పడ్డవి ఏమైనా మీకు గుర్తున్నాయా? ఏమీ లేవండి. అంటే ఇది పెద్ద విషయం ఏమి కాదేమో. ఆ ఇంటి కాస్త దూరంలో ఓ చాక్లెట్ కలర్ మారుతి కారు ఆగి ఉందండి. దాని మీద ఎక్కి పిల్లలు ఆడుకుంటున్నారు. నేను కారు పాడవుతుందని వాళ్ళని కోపడి పంపేశాను. చాక్లెట్ కలర్ మారుతి కారు. హలో హలో బొంబాయి బొంబాయేనా? సేట్ జట్మలాని హాయ్. గుడ్ ఈవినింగ్ సార్. హలో పాండు రా కూర్చో. హలో ఇది బొంబాయి కాదయ్యా, వైజాగ్. నేను జట్మలానినో రాకెట్ మలానినో కాను, రామచంద్రమూర్తిని. ఫోన్ పెట్టాయి రాంగ్ నంబర్. అదనమాట. చచ్చిపోతున్నాను అనుకో ఈ రాంగ్ నంబర్లతో. పాండు ఏమిటయ్యా, ఏమిటి ఇలా వచ్చావు? అదే సార్, జ్వాల కేసు నన్ను ముట్టుకోవద్దన్నారు. ఆ కేసు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను డీల్ చేస్తాను. వద్దయ్యా పాండు, నా మాట విను. ఆ కేసు మాత్రం నాకు వదిలే. ఇదిగో చూడు, మిగతా కేసులన్నీ నువ్వు తీసేసుకో. ఆ ఒక్క కేసు నాకు వదిలే. అదనమాట. హలో, ఎవరు? జట్మలాని? హలో ఎవరు? జట్మలాని ఎవడయ్యా? జీవపాకల కింద దగ్గర తినేస్తున్నావు ప్రాణం. ఫోన్ పెట్టి తర్వాత చెప్తాను. సార్, ఈ జ్వాల కేసు విషయంలో మీరు ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ ఎందుకు చూపిస్తున్నారు? అబ్బే, ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది, మామూలు శ్రద్ధే. అదన్నమాట. సార్, నిన్న మా లాండ్రీ వాడు ఇస్త్రీ బట్టల్ని ఓ పాత న్యూస్ పేపర్లో పెట్టి పంపించాడండి. అందులో నేను అది ఐఎమ్ సారీ, అందులో ఓ గొప్ప వార్త ఉందండి. ఏమిటిది? ఈ దేశం మొత్తం మీద అనేక బ్రాంచీలు ఉన్న ఓ డిటెక్టివ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ని దొంగతనం నేరం కింద న్యూయార్క్ లో అరెస్ట్ చేశారట. దొంగతనం నేరం కింద? డిటెక్టివ్ ఏజెన్సీ ఎండి దొంగతనం చేస్తాడు? ఇదేదో తప్పుడు కేసు అయి ఉంటుంది. అదనమాట. నువ్వు వెళ్ళిరా. లేదండి, ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది. కేవలం డబ్బు మీద ఆశతో ఆ నగలు వజ్రాలు కాజేశారట. నగలు వజ్రాలునా? చూడు మిస్టర్ పాండు, నాకు ఇలాంటివి చెప్పకు. దొంగలన్నా దొంగతనాలన్నా నాకు చచ్చి అసహ్యం. అదనమాట. హలో, ఎవరు కావాలి? జట్మలాని సార్. చూడు మిస్టర్ పాండు, నేను మార్నింగ్ వాక్ వెళ్ళాలి. వెళ్ళిరానా? ఇప్పుడు మార్నింగ్ వాకే ఉంటుంది సార్, ఇది సాయంత్రం కదా. సాయంత్రం అయితే ఈవినింగ్ వాక్ వేసుకో. దానికే అదనమాట. కోదండం గారు ఇంట్లో లేరు. జ్వాల గారు ఇంట్లో లేదు. అసలు ఇంట్లో ఎవరూ లేరు. ఐసి. ఇంట్లో ఎవరూ లేకపోతే ఇల్లు మాట్లాడుతుందా? హలో, ఎవరండి మాట్లాడేది? ఇది టేప్ రికార్డుల మాట. అరే మీరా? మీరా? ఎవరో పరామర్శగాళ్ళు ఏమో అనుకున్నాను. పరామర్శగాళ్ళు ఎవరండి? పోలీసులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి నెల తక్కువగా వచ్చి అది అలా జరిగిందట కదా, ఇలా జరిగిందట కదా అని పరామర్శిస్తున్నారు. మొగుడు కొట్టేందుకు కాదు, తోడుకోళ్ళు నవ్వినందుకని. వాళ్ళ అరెస్ట్ కంటే వీళ్ళ పలకరింపులతో చస్తున్నానయ్యా. మీ అమ్మాయిని పిలుస్తారా? దానికే ఉంది. అమ్మ జ్వాల, జేమ్స్ బాండ్ గారు వచ్చారు. వచ్చేసారా? గుడ్ మార్నింగ్ అండి. నిన్న మా పక్కింటి ఆవిడ వచ్చి పాండుగారు ఈ కేసులో ఓడిపోతానని బెదిరిపోయి సగంలో వదిలేశారంది. నాకెంత భయం వేసిపోయిందో తెలుసా? నాకు తెలుసండి మీరు అలాంటి పనులు చేయరని. కానీ ఉట్టి కుళ్ళిమూత మనుషులండి. ఏమిటో, ఓ మనిషి పచ్చగా ఉంటున్నాడంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. కిందసారి కూడా అంతే. ఓసారి మా నాన్నగారు హోటల్లో టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వకుండా పారిపోయి వచ్చేసారు. అన్ని అవసరమా ఇప్పుడు? అవసరమా అని అడుగుతున్నాను. నువ్వు ఊరుకోనన్నా. అయ్యో పర్వాలేదండి. చూడండి, ఆ హోటల్ వాడు గుర్తు పెట్టుకుని సాయంత్రం ఇంటికి వచ్చి పోట్లాడాడు. మా నాన్న తప్పనిసరి డబ్బు ఇచ్చేసాడు అనుకోండి. చూసారా, నా మాటలు మీరు వినకూడదని మీరు ఇట్టండి. ఇంకా మా పక్కింటాడు చూసుకోండి, వాడు ఊరుకోడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ నాన్నని పట్టిస్తాడంటూ ఓ వారం రోజులు ఊదర పెట్టేసిందండి. ఎక్కువగా మాట్లాడుతున్నానా? మీలో ఉన్న గొప్ప గుణం అదే జ్వాల గారు. మీ తప్పు మీరే తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. చిన్నప్పుడు మా అమ్మ వస ఎక్కువ పోసిందటండి. వస్సా? అందుకే బాగుడు అలవాటు అయిపోయింది. ఏమనుకోకండి. అబ్బే అనుకో. అవును, ఏమైంది కేసు? I won. అంటే
చిన్నప్పుడు మా అమ్మ నాకు అస్సలు వసిపోయలేదు, అందుకే ఎక్కువగా మాట్లాడడం నాకు అలవాట్లేదు. మనం ఈ కేసులో గెలిచాం. నిజంగానా? నిజం. ఏంటలా చూస్తున్నారు? అంటే నా మాట మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా? సరే, కావాలంటే ఒట్టి వేసి చెప్పగలను. చెప్పండి, దేని మీద ఒట్టేయమంటారు? తుమ్మిద రెక్కల్లాంటి మీ జుట్టు మీద ఒట్టేయనా? అందమైన మీ కళ్ళ మీద ఒట్టేయనా? చూసారా, నవరత్నాలు రాల్చే మీ నవ్వు మీద ఒట్టేయనా? 3 వరహాలు చేసే మీ ముక్కు మీద ఒట్టేయనా? అదే శంఖం లాంటి మీ మీ మెడ మీద ఒట్టేయనా? నన్ను కేసులోంచి బయటపడేశారు. మీకు థ్యాంక్స్ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదండి. కాయ్ కలా కౌ కయ్యూ కమీ కట్టు. इसमें ऐसा नहीं होता है, कोई आदमी को नहीं कर पूछा। जब तक मेरे बदन में ताकत है तब तक दूसरे के बाद जाकर खुद नहीं हाथ में प्रयोग फैलाऊं। ఎక్స్క్యూజ్ మీ, ఇదేం భాష? ఆఫీస్కి వచ్చి తీరుబడి. ఎవరన్నారు? మీ నాన్నగారా? రేపు మీ ఆఫీస్కి వచ్చి తీరుబడిగా మీరు అడిగిన అన్నిసార్లు అవుతాను. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చూడండి, నేను రేపు ఆఫీస్కి మీకోసమే వస్తాను. నేను ఇక్కడి నుంచి విజేతగా వెళుతున్నాను, అది మాత్రం మర్చిపోకండి. మైండ్ ఇట్. మీకు అసలే మంచి మరుపు. దారిటండి. అదే నాకేం తెలియదు అనుకున్నారా? వాస్తు ప్రకారం ఒక కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు అదే అదే గృహం మధ్యం దాకా వెళ్ళాలని శాస్త్రం చెబుతోంది. అందుకే నేను ఇక్కడ దాకా వచ్చి అది గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి.
డిటెక్టివ్ పాండురంగారావు రెసిడెన్స్ ప్లీజ్. ఉన్నారండి బాస్, మీ టెలిఫోన్. హలో హలో, ఎవరు? సారీ బాస్. హలో, ఎవరు మాట్లాడేది? గణపతి, ఏంటి విశేషాలు? హత్య ఎప్పుడు? ఎవరిని? నేను వెంటనే బయలు వచ్చేస్తున్నాను. బాస్, ఇవాళ నా ఫైట్ ఎలా ఉంది బాస్? మరి ఇంత మొద్దు కొట్టుడు పనికిరాదురా మొద్దు. కాస్త సుతారం నేర్చుకోరా సుందరాంగా. బాస్, ఈ నెల జీతం ఇప్పిస్తారా బాస్? ఎంత కావాలి? ఓ 1000 రూపాయలు ఉంటే ఇప్పించండి బాస్, ఖర్చులున్నాయి. ఒకటి చాలా, 2 కావాలా? ఒకటి చాలు బాస్. దా, ఇస్తా. మనతో పెట్టుకోకు. రేయ్, మోటార్ బైక్ నడిపేటప్పుడు దాని మీద లేచి నిలబడదా నీకు ఎన్నిసార్లు చెప్పాను రా మూర్ఖుడా? సరే గురుజీ, టెన్షన్ ఆపుకోలేకపోయాను. సరే, ఎవరు చూడలేదు కాబట్టి సరిపోయింది. ఏ సముద్రం చూస్తుంటే ఎంత పరుగు పోయిండేదిరా మనకి. చూసానులే పాండు రా. నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు వచ్చావా? ఎస్. ఎక్కడ ట్రబుల్ ఉంటే అక్కడ పాండ్, జేమ్స్ పాండ్ ఉంటాడు. కమీ కరు కయ్యి కక్క కాడ కవ్వు కన్నా కరే కమీ కటి. ఇక్కడ కోర్ట్ భాష మాట్లాడడానికి వీల్లేదు. ఇది కోడి భాష, కోతి భాష కాదయ్యా, స్వచ్ఛమైన కా భాష. కావాలంటే రేపు నేర్పుతాను. అసలు ఏం జరిగిందండి? అమ్మాయి చెప్పు. మా అయ్యగారు మొన్ననే నేపాలం వెళ్ళి వ్యాపారం కోసం వజ్రాలు తెచ్చారండి అయ్యా. ఈ అమ్మ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి తిల్లిపొని తుడుస్తుంటుందండి అయ్యా. ఓ గంట క్రితం ఈ అమ్మగారు వచ్చారండి అయ్యా. పాల కోసం డిపోకెళ్ళి పాల సంచులు తెచ్చేసరికి హాల్ అంతా చీకటిగా ఉందండి అయ్యా. లేటే చూద్దును కదా మా అయ్యగారు చచ్చిపడి ఉండారండి అయ్యా. ఈ అమ్మ చేతిలో అదుగో ఆ తుపాకు ఉందండి. ఆ పక్కనే ఈ వజ్రాలు పెట్టి ఖాళీగా పడుందండి అయ్యా. చూడలేదండి అయ్యా. ఇట్స్ ఆల్ రైట్. ఇదేనా టెలిఫోన్? No, 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 no. I don't believe all these things. కళ్ళతో చూసిన ప్రత్యక్ష సాక్షి కథనాన్ని నమ్మి తీరాలి. గురూజీ, కొంచెం ఇలా వచ్చి శవం పక్కన నిలబడండి. యా యా. కొద్దిగా స్మైల్. ఇదేమైనా పెళ్లి ఫోటోనా స్మైల్ ఇవ్వడానికి? మూర్ఖుడా, ఇది చావు ఫోటో. సరే గురూజీ. ఎక్స్ప్రెషన్ ఇలాగే బాగుంటుంది, తీసుకో. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. గుడ్ గుడ్. సి మిస్టర్ సౌమిత్రి, కాసేపు ఈ పని మనిషి మాటలే నమ్ముదాం, ఓకే? కానీ నేను అర్జెంటుగా 2 చిన్న ప్రశ్నలు అడగదలుచుకున్నాను, ఓకే? ఒకటి, నిజంగా జ్వాలే వజ్రాల కోసం సేట్ని హత్య చేసి ఉండుంటే పని మనిషి వచ్చేంత వరకు రివాల్వర్ చేతిలో పట్టుకుని ఎందుకు కూర్చుని ఉండాలి? క్యాచ్ మై పాయింట్. 2, ఒకవేళ ఉన్నా వజ్రాలు ఈ అమ్మాయి దగ్గరే దొరకాలి కదా, దొరికాయా? క్యాచ్ మై పాయింట్. ఎస్, దట్స్ ఆల్. ఈ అమ్మని ఆ నాన్న సైకిల్ మీద తెచ్చి దించాడండి అయ్యా. ఆ వజ్రాలు ఆయనకిచ్చి పంపించేసి ఉంటుంది. ప్రసాద్. ఎస్ సార్. ఈ పిల్ల తండ్రి ఇమీడియట్ గా అరెస్ట్ చేయి. 8, 7, 6, 5, 4, 3, క్రాష్. హాయ్ ఏరా కిష్టుడు, బద్ద కిష్టుడు, ఆపేమేం తండ్రి? చేతులు నొప్పెడుతున్నాయి సార్. నా కళ్ళ జోడుకున్నంత వయసు లేదు నీకు, నీకు చేతులు నొప్పులు పుడుతున్నాయా? 2 ఎక్సర్సైజ్లు చేసేసరికి ఇలా నీళ్లు గారిపోతే మీరు ఎలా పైకి వస్తారు?
వ్యాయామం దివ్యమైన ఆరోగ్య సాధనం. క్రమం తప్పకుండా రోజు చేస్తే నాలాంటి అందమైన బాడీ వస్తుందో. ఇదిగో చూసారా, ఇదిగో స్టీల్ ఉక్కు. ఓ దెబ్బ చూసుకో. వద్దు సార్. అలా భయపడితే ఎలా రా బెర్రివాడ. రే నువ్వు రారా, నువ్వు వచ్చో దెబ్బ చూసుకోరా. గుడ్డ తెచ్చుకుపోను. కొట్టమంటే మంచి చెడ్డ లేకుండా అలా కొట్టాడు ఏమిట్రా. మర్యాదగా అందరూ నేను చెప్పినట్టు డ్రిల్ చేయండి. ఏ ఒక్కరు వెర్రి వేషాలు ఇచ్చినా పోలీసులను పిలిపిస్తాను. టీచర్ని కొట్టారన్న నేరం మీద మిమ్మల్ని బొక్కలు దోయించేస్తాను. అటెన్షన్. అదేమిటి అసయ్య గారు ఇలా తలుచుకోగానే ఇలా వచ్చేసారేంటి? మామూలుగా దొంగలు పడ్డ 6 నెలలకు కానీ పోలీసులు మొదలగరు కదా. అబ్బాయి వీళ్ళని ఏదో బెదిరించడం కోసం అలా అన్నాను కానీ వీళ్ళు ఎవరిని మీరు అరెస్ట్ చేయనక్కర్లేదు. వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. మేము వచ్చింది వాళ్ళని అరెస్ట్ చేయడానికి కాదు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. అన్న వై ఆ వై ఏదో స్టేషన్ లో చెప్తాం. 104. నో ఎక్కడ? నో, ఇది చాలా అన్యాయం. కేవలం ఒక్క మనిషి చెప్పే సాక్ష్యాన్ని బట్టి మనం ఓ నిర్ణయానికి రాకూడదు. అది సోకాళ్ల ముద్దాయి హత్తుల్ని కాల్చి చంపడం సాక్షి కళారా చూడలేదు. ఆమె చేతిలో రివాల్వర్ ఉంది కాబట్టి అనుమానంతో సాక్షి తన వర్షం మాత్రమే చెబుతోంది. We can't just take it for granted. మిస్టర్ పాండురంగారావు. No, call me Pond, James Pond. ఏదో ఒకటిలే, ఇది మా డిపార్ట్మెంట్ కి సంబంధించిన సమస్య. దీంట్లో నీ జోక్యం అవసరం. కానీ నిష్కారణంగా ఓ ఆడపడుచు శిక్షించబడుతుంటే అడ్డుపట్టం భారతీయ పౌరుడిగా నా కర్తవ్యం. నీ కర్తవ్యాలు కాకరకాయలు కోర్టులో తెలుసుకో. ఓకే, జ్వాల నిర్దోషం నేను రుజువు చేసి తీరుతాను. అప్పుడు డిపార్ట్మెంట్ లో నీ పరువు ప్రతిష్టలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించుకో సౌమిత్రి. పాండు, కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. చేతిలో దండం ఉంది కదా అని దండించాలని చూడకు. దానిటివు. ఇప్పుడు స్థిమితంగా ఆలోచించు. ఒక్కసారి ఆ ఫేస్ కేస్ చూడు. ఇంతటి అమాయకురాలు ఇంతటి దారుణమైన హత్య చేయగలిగింది అంటే నువ్వెలా నమ్ముతున్నావు? చేయలేదని నీకెలా తెలుసు? మై సిక్స్త్ సెన్స్ టెల్స్ మీ. నేను తప్పినా నా సిక్స్త్ సెన్స్ తప్పదు. వజ్రాలు కాజేయడానికి వలపనిన వాడెవడో నిర్దాక్షిణ్యంగా ఈ స్టేట్ ని చంపి పథకం ప్రకారం ఆ కేసు ఈవిడి మీదకి వచ్చేలా చేశాడు. ఐఎమ్ షూర్. ఐఎమ్ సారీ. చూడు పాండు, చూశాను, కర్ర విరిగింది. అది కాదు, ఇంకేమిటి? కర్ర విరగకుండా పాము చావకుండా కేసు డీల్ చేయాలి. అది పద్ధతి. ఇలా కర్ర విరిచేసి పావుకి పాము మంత్రం వేసి బతికించే టైప్ నీది. కాసేపు నువ్వు ఊరుకో. నేను ఊరుకోను. వై షుడ్ ఐ? నేను ఈ అమ్మాయితో కాసేపు ప్రైవేట్ గా మాట్లాడాలి. ప్రొసీడ్. థ్యాంక్ యూ జ్వాల. మిస్ సౌమిత్రి, రాత్రి మన ఇంట్లో కూరలు ఏం చేశారు? తోటకూర పులుసు అండి. ఆహా, చాలా బాగుంటుంది. ఈ మధ్య ఫ్రెష్ తోటకూర కూడా దొరుకుతుందట. ఇదేనా నువ్వు ప్రైవేట్ గా మాట్లాడాలన్నది? తోటకూర గోంగూర గురించా? మిస్టర్ సౌమిత్రి, నేను నీలా సడన్ గా పాయింట్ లో దూకేసి అవతల వ్యక్తులను కంగారు పెట్టను. మెల్లిమెల్లిగా టాపిక్ లోకి వస్తాను. దట్స్ మై స్టైల్. జోల్ గారు, ఆ పని మనిషి చెప్పింది నిజమేనా? నిజం కాదని మీరు రాకముందు వాళ్ళందరికీ చెప్పి నాకు సోష్ వచ్చిందండి. పదండి. మా నాన్నగారు స్కూల్ కు వెళుతూ సైకిల్ మీద నన్ను ఇక్కడ దింపి వెళ్లారు. నేను లోపలికి వచ్చేసరికి హాల్ అంతా చీకటిగా ఉంది. లైట్ వేశాను, వెలగలేదు. కరెంట్ పోయింది అనుకున్నాను. ఎలాగో వచ్చాను కదా అని అలవాటైన ఫోనే కదా, చీకట్లోనే ఇక్కడికి వచ్చి రిసీవర్ తీశాను. ఈ లోపు లైట్ వెలిగింది. ఆ పని మనిషి వచ్చింది. నా చేతుల కేసు చూద్దును కదా, నేను పట్టుకున్నది రిసీవర్ కాదు, రివాల్వర్ ని. ఐ సీ. అంటే ఎవరో రిసీవర్ బదులుగా రివాల్వర్ ని టెలిఫోన్ మీద పెట్టారన్నమాట. అవునండి. చూడండి, నా మంచం నిండా నల్లులు ఉన్నాయండి. మా నాన్న వాటిని చంపమంటే నేను ఎంతవరకు పని చేయలేదండి. నల్లుని చంపడం అంటేనే నాకు భయం. అలాంటిది నేను మనిషిని చంపుతానే చెప్పండి? నిజంగానే నేనే పాపం చేయలేదండి. కావాలంటే దేవుడి మీద ఒట్టేస్తాను. నన్ను నమ్మండి ప్లీజ్. ఓకే, నేను నమ్ముతాను. యు జస్ట్ ఫర్గెట్ ఇట్. మిస్టర్ సౌమిత్రి, ఇక్కడే ఉన్నావా? జ్వాలే హత్య చేసిన నువ్వు నమ్మితే ఆవిడ అరెస్ట్ చేసి ఇంకా ఎందుకు తీసుకెళ్లలేదు? శవాన్ని ఫోటోలు తీయించడానికి ఆగాను. ఫోటోగ్రాఫర్ ఎక్కడ? రీల్ అయిపోయిందని కురుకు రావడానికి వెళ్ళాడు. ఓకే, ఈలోగా నేను ఈ ఇంటి పరిసరాలను పరిశీలిస్తాను. ఇలా భయపెడతాని నీకెన్నిసార్లు చెప్పాను? పెట్టడం కాదు గురూజీ, పడ్డాను, భయపడ్డాను, గుండె అయినంత పని అయింది. చిల్లర పడిపోతేను వెతుక్కుంటున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది చిల్లర సమస్య కాదు కదా. మనం ఉన్నాం అనుకో, ఎంత సీరియస్ గా బాగా పడ్డారా? ఏమిటి కోతి కొమ్మచ్చులు ఆడుకుంటున్నారా? అప్పుడే లేదండి, దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నాం.
పాండు ఎస్ ఇక నుంచి నువ్వు ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అదనమాట. అదేవిడు సార్. ఈ కేసు నేను స్వయంగా డీల్ చేయబోతున్నాను. కానీ ఈ కేసులో ఇరుక్కున్న జ్వాల పాలైనా మంట అయినా సరే నువ్వు చిల్లర కేసులు చూసుకో అదనమాట. ఈ కేసు నేను టేకప్ చేసి పేరు తెచ్చుకుంటాను. ఈ ఒక్క కేసు నాకు వదిలిపెట్టవయ్యా ప్లీజ్. యు ఆర్ అవుట్ ఆఫ్ ది కేస్ అదనమాట. జ్వాలకి వాళ్ళ నాన్నగారికి నేను జామీన్ ఇచ్చి విడిపిద్దాం అనుకుంటున్నాను నాన్న, మీరేమంటారు? అలాగేనమ్మా. ఆ పిల్ల ఆ నేరం చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇక వాళ్ళ నాన్నంటావా పాపం, ఒట్టి అమాయకుడు. ముందు జామీన్ ఇచ్చి విడిపించు, నిజం నిలకడ మీకు తెలుస్తుంది. ఏమిటయ్యా పాండు బొమ్మలో గీస్తున్నావు? బొమ్మలు కాదు సార్, జ్వాల కేసుని మన మట్టి బుర్రకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అబ్బా వద్దయ్యా, ఈ కేసు గురించి నువ్వు ఈషన్ మాత్రం కూడా ఆలోచించుకు అదనమాట. మన ఎవరో మోటార్ సైకిల్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు చూసావా, ఆ కేసు నువ్వు చూసుకో. ఈ జ్వాల కేసు నాకు వదిలే అదనమాట. మోటార్ సైకిల్ మధ్యాహ్నం కల్లా దొరుకుతుంది సార్. ఆ పని పూర్తి చేస్తే ఈ పని మొదలు పెట్టాను. మీరు ఏదో పని మీద వెళ్తుంటున్నారు, మీరు వెళ్ళండి. వెళ్తానులే, నువ్వు ఈ కేసు గురించి పూర్తిగా మర్చిపోతేనే గానీ నాకు మనశ్శాంతి ఉండదయ్యా అదనమాట. చూడు, పెద్దవాణ్ణి 20 ఏళ్ళు తిహార్ జైల్లో ఉండొచ్చిన వాణ్ణి, కాస్త గౌరవం చూపించు అదనమాట. అలాగే సార్, మీరు బయలుదేరండి. బాస్ వద్దంటున్నారు కదా, మనం ఈ కేసు వదిలేద్దాం గురూజీ. నో నెవర్. జ్వాల నిర్దోషని నా నమ్మకం. నాకు మాత్రం ఆవిడే దోషం నమ్మకం. నీ నమ్మకం తప్పని నా 6th సెన్స్ నమ్మకంగా చెబుతోంది. నోర్ ముయ్. ఆల్ రైట్, ఈ బొమ్మ చూడు. జ్వాలని వాళ్ళ నాన్నగారు ఇలా తీసుకొచ్చి ఇక్కడ దింపారు. రైట్. జ్వాల ఇలా ఫోన్ దగ్గరికి వెళ్ళింది. రైట్. శవం ఇక్కడ పడుంది. రైట్. పని ఆవిడ ఇక్కడి నుంచి చూసింది. రైట్. రాస్కెల్, నా పాయింటర్ విరక్కొట్టేశావు. ఇప్పుడు నేను దేంతో చూపించాలి? వేలుంది కదా గురూజీ. వేలు. గుడ్ గుడ్ ఐడియా. నా ఉద్దేశంలో జ్వాల రావడానికి ముందే ఎవరో మార్వాడిని హత్య చేసి జ్వాల రావటం గమనించి రివాల్వర్ ని టెలిఫోన్ మీద పెట్టి పారిపోయి ఉంటారు. చీకట్లో ఏమీ కనిపించక జ్వాల టెలిఫోన్ అనుకుని ఆ రివాల్వర్ ని చేతిలోకి తీసుకుంది. సరిగ్గా అదే సమయంలో పని మనిషి లైట్ ఆన్ చేసింది. ఆ తర్వాత నాకు నమ్మకం లేదు గురూజీ. బ్యాంకు దోచైనా సరే 1,00,000 సంపాదించాలని ఆవిడ ఓసారి అన్నది గుర్తుందే. ఇప్పుడు అవకాశం వచ్చింది గనక మార్వాడిని చంపేసి వజ్రాలు తండ్రికిచ్చి పంపించేసి ఉంటుంది. రైట్. కాసేపు నీ మాటలే నమ్ముదాం. జ్వాల కాజేసిన వజ్రాలు ఇచ్చి కార్లు బంగ్లాలు కొనలేదు కదా. ఆ వజ్రాలు ఎక్కడో ఓ చోట అమ్మి క్యాష్ చేసుకుని ఉండాలి. రైట్ 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 రైట్. గ్యారంటీగా రేపో ఎల్లుండో ఏ